ఈ ఆదివారం రోజున అమావాస్యతో కూడిన శక్తివంతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఈ ఒక్క పని చేయండి చాలు. ఇక మీ జీవితంలో తిరుగు అనేదే ఉండదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా శక్తులు కలిగినటువంటి అమావాస్య. కాబట్టి మనకున్న ఎలాంటి సమస్యలైనా తొలగించుకోవాలంటే ఈ అమావాస్య రోజున ఒక్క పని చేయండి చాలు. ఇలా చేయడం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. ఈ ఒక్క పని చేయటం వల్ల కూడా మీకు లక్ష్మీరక్షం అనేది సులువుగా పొందవచ్చు. కాబట్టి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ ఒక్క పని చేయండి చాలు. ఇక జీవితంలో తిరుగు అనేదే ఉండదని చెప్పుకోవచ్చు. అయితే ఈ అమావాస్య రోజున ఏ ఒక్క పని చేస్తే మనకు తిరుగు ఉండదో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకు ఆదివారం రోజున ఆషాఢం అమావాస్య వచ్చింది కనుక హిందూ మతాల ప్రకారం అమావాస్య అంటే చాలా అతిథి శక్తివంతమైన పవిత్రమైన అమావాస్య రోజున. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున నలుపు రంగు బట్టలను అసలు ధరించకూడదు. అలాగే ఈ రోజున పాలు తాగకూడదని, అలాగే పెరుగు తినకూడదని అంటారు. ఒకవేళ మీరు పాలు తాగిన వస్తే పాలలో కొద్దిగా బెల్లాన్ని కలుపుకొని తాగాలి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇదే. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రపోకూడదు. అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్ర లేగిస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీకు అన్ని కష్టాలే కలుగుతాయి. కాబట్టి అమావాస్య రోజున ఎప్పుడు కూడా ఇలా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకుంటే, శ్రద్ధ తర్పణాలు సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారు. పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. అమావాస్య రోజున మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదులలో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడతారు. ఇలాంటి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేయండి చాలు. ఇలా చేయటం వల్ల మీకు గంటలోనే మార్పును చూస్తారు. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజును అస్సలు వదులుకోవద్దు. ఆదివారం అమావాస్య రోజు ఈ నిమ్మకాయతో ఇలా చేయటం వల్ల మనకున్న ఎలాంటి సమస్యలైనా తొలగించుకోవచ్చు. ఇలాంటి అమావాస్య రోజున నిమ్మకాయతో చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీ దరిద్రమంతా కూడా పోతుంది. ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతూ ఉంటారు. అబ్బో మీరు బాగా సంపాదించుకున్నారు అని ఇలాంటి దృష్టి పెడుతూ ఉంటారు. నరకంలోగా మారుతుంది. నరకంలో పడినప్పుడు మనం ఏం చేయాలి అనుకున్న పనులు చేయలేము అని బాధపడుతూ ఉంటారు. ఇలా చేసినప్పటికి కూడా ముందుకు సాగవు. సక్సెస్ అనేవి మనకు రావు. విజయాలను సాధించలేకపోతాము. కాబట్టి ఇలాంటి కష్టాలన్నీ తొలగించుకొని నరదృష్టి, ఇరుగుదృష్టి, పొరుగు దృష్టి ఇలాంటి దృష్టిలు కూడా తొలగించుకోవాలంటే ఈ యొక్క నిమ్మకాయ పరిహారం చేయండి చాలు. ఇలాంటి దిష్టి దోషాల నుండి మీరు బయటపడతారు. గంటలో మీరు మార్పులు చూస్తారు. అంతా బాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. కాబట్టి నిమ్మకాయ అంటేనే మనకున్న నెగిటివ్ని తొలగించుకోవడానికి అద్భుతమైన వస్తువు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏం లేదండి, మనం పెద్దగా కొనుకొచ్చుకునే అవసరం లేదు. కాబట్టి ఇంట్లో ఉన్న ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని ఈ పరిహారం చేయండి. ఇలా రాత్రి సమయంలో చేయండి. ఈ ఒక్క పని చేసి మీరు పడుకోండి చాలు. తెల్లారేసరికి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇక మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎందుకు నిమ్మకాయతో చేయాలి అంటే నిమ్మకాయ అనేది చాలా శక్తివంతమైనది. ఈ నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పరిహారాలలో, తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజున ఈ చిన్న నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. పెద్ద గొప్ప ఫలితాలను మీరు పొందండి. అయితే మీరు పడుకునే ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 భాగాలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం లోపలి భాగంలో పెట్టండి. బయట భాగంలో పెట్టకండి. లోపల ఉన్న భాగంలో ఇరువైపులా పెట్టండి. 2 కట్ చేసాం కదా, ఎడమ వైపు ఒకటి, కుడివైపు ఒకటి పెట్టిన తర్వాత దాని మీద కొంచెం ఒకవైపేమో పసుపు వేయండి, ఇంకో వైపేమో కుంకుమను పొయ్యండి. ఇలా పోసిన తర్వాత కర్పూర బిళ్ళలను దాని మీద పెట్టి వెలిగించండి. ఇలా వెలిగించిన తర్వాత మీరు రాత్రంతా నిద్రించండి. ఆ నిమ్మకాయలను అక్కడనే పెట్టండి. ఇలా పెట్టి పడుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు ఉదయం లేవగానే ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో లేదా పారే నీళ్ళల్లో పడేయండి. ఈ నిమ్మకాయలతో ఇలా చేయటం వల్ల మీకు జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా అన్నీ తొలగిపోతాయి. ఇక అదృష్టం వరిస్తుంది. ఇక అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీ కష్టాలన్నీ పోతాయి. ఇక మీ రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం
పరిహారం చేయండి. గొప్ప గొప్ప ఫలితాలను మీరు పొందండి. కాబట్టి అమావాస్య రోజున ఇలాంటి పరిహారం చేసి చూడండి.